మనిషి జీవితంలో మేలును లేక సంతోషాన్ని సమాధానాన్ని అనుసరించాలంటే ఖచ్చితంగా మనిషి దేవుని ఎదుట జీవించాలి. పాపం మనుషుల ముందు చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా? మనుషుల ముందు పాపం చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ పాపం ఎవరు ఎదుట చేస్తున్నారు? ఎవరికి విరోధంగా చేస్తున్నారు? గమనించండి, పాపం అనే క్రియ, పాపమే కదా, పాపం అనేది క్రియే. అది ఎవరు ఎదుట చేయకూడదు? దేవుని ఎదుట చేయకూడదు. మరి మనుషులు ఎదుట చేయొచ్చా? మనుషులు ఎదుట కూడా చేయకూడదు. దేవుని ఎదుట చేయకూడనిది మనుషులు ఎదుట కూడా చేయకూడదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనుషులు కనబడకుండా దేవుని ఎదుట పాపం చేస్తున్నారు. ఇందుకే ఈ జీవితాలు చింద్రమైపోయాయి. దేవుని కనబడని సృష్టం ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? లేదు. అంటే దావీదు 119వ కీర్తన చదివించాను కదా మీతో. అందులో ఒక మాట చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. అంటే ఇప్పుడు పాపం ఎవరి ముందు చేయకూడదు? దేవుని ఎదుట. ఓకేనా? కీర్తన 51 దావీదు అనుభవం. దావీదు పాపం చేసినప్పుడు ఈ సంగతి చెప్తున్నాడు. 4వ వచనం చదవండి. నీకు కేవలము నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చేయడం. ఇప్పుడు దావీదు ఎవరికి విరోధంగా పాపం చేశాడు? దేవునికి. ఎవరు దృష్టి ఎదుట పాపం చేశాడు? దేవునికి. తప్పించుకున్నాడా దావీదు? తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. ఇప్పుడు పాపం చేయడానికి మనుషులు చేసే సాహసం చూసారా? ముఖ్యంగా ఎవరి బిడ్డలో లవ్లో పడిపోవడం అన్నారు. లవ్లో కాదు, అది మోహంలో పడిపోతున్నారు. ఏంటది? ముద్దు పేరు పెట్టారు దానికి. ఏం పేరు? లవ్ అని, ప్రేమ అని. రాంగ్. ఆ పేరు తప్పు. అసలు ప్రేమ, నిజమైన ప్రేమ ఎవరి ద్వారా, ఎవరి మూలంగా కలుగుతుంది అన్నాడు? నిజమైన ప్రేమ అసలు ఎవరి ద్వారా కలుగుద్ది? ముఖం చూస్తే కలగదా? అందం చూస్తే కలగదా? ఉద్యోగం చూస్తే కలగదా? కలెక్టర్ అయితే కలగదా? ఇంజనీర్ అయితే కలగదా? 2 లక్షల జీతం కలగదా ప్రేమ? అలా కలుగుతుంది ఇప్పుడు కొంతమందికి ప్రేమ. వీళ్ళకి ఏది నచ్చుదో తెలీదు, ఎందుకు ప్రేమ కలుగుతుందో తెలీదు. మొదటి చూపులోనే పడిపోతారు వీళ్ళు. అంటే పడిపోయారా, నిలబడ్డారా? ప్రేమలో పడిపోవడం కాదు, మోహంలో పడిపోయారు. మోహంలో పడిపోవడం కాదు, గోతులో పడ్డారు, ఊబిలో పడ్డారు. దాన్ని పాపం అనే ఊబి, పాపం అనే గొయ్యిలో పడ్డారు, మోహంలో పడ్డారు. దానికి ప్రేమ అని పేరు పెడుతున్నారు ఈరోజు. తప్పు. ముందు ఇది అందరూ తెలుసుకోండి. ప్రేమ దేవుని మూలంగా కలిగే ప్రేమ. అది సత్యమును బట్టి ప్రేమించే ప్రేమ. అది నిజమైన ప్రేమ. అది నీతిని బట్టి ప్రేమించే ప్రేమ. అది యథార్థమైన ప్రేమ. అది నిష్కపటమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, కలంకము లేనిది ఈ ప్రేమ. ఈ ప్రేమకు మూలం దేవుడు. అందుకనే పెళ్లికి ముందర ఒక స్త్రీని ముట్టుకుంటే పురుషుడికి అది మేలా కీడా? కీడు. అంటే ఇప్పుడు నేను ఇలా చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో. మా కరెంట్ ట్రాన్స్ఫారం దగ్గర 2 ఎముకలు ఒక పుర్రి పొట్టో పడేస్తారు. దాని మీద ఏం రాస్తారు? డేంజర్. ఏమని? అపాయం అని. అంటే ఇప్పుడు పెళ్లి కాని స్త్రీ మెడలో మనం ఏం చూడాలి? ఆ అపాయము అని పెళ్లి కాని అబ్బాయిలకి కనబడాలి. పెళ్ళి అవ్వలేదంటే డేంజర్ అనాలి. పెళ్ళి అయితే మరి భార్య మెడలో తప్ప ఏ మెడలో చూసినా, భార్య తప్ప ఏ స్త్రీ మెడలోనైనా డేంజర్ అని బోర్డు కనపడాలి మనకి. ఎప్పుడు కనపడద్ది చెప్పండి? ఆ బోర్డు ఎప్పుడు కనపడద్ది? 11వ వాక్యం 119:11. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఒక స్త్రీ ఆ మెడలో బోర్డు, డేంజర్ బోర్డు ఎప్పుడు కనపడద్ది? ఈమెను ముట్టుకోకూడదు, ఈమెను తాకూడదు, మోహపు చూపు చూడకూడదు అని డేంజర్ బోర్డు ఎప్పుడు కనపడద్ది? హృదయంలో వాక్యం ఉంటే. అంటే ఇప్పుడు అసలు ఏ మనిషి హృదయంలోనైనా ఏముండాలి? పాపం చేయకుండా ఉండడానికి ఒకే ఏకైక మార్గం వాక్యం హృదయంలో ఉండటమే. ఇది పాత నిబంధన యొక్క అనుభవం. ఇది మనసులో అలా పెట్టుకోండి. పాపము దేవుని ఎదుట చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. అది మనుషులకు శాపంగా మారుతుంది, మనుషులకు విరోధం అవుతుంది. మనుషులు దాని మూలంగా బాధ అనుభవిస్తున్నారు, మనుషులు దాని మూలంగా నష్టపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఫైనల్గా మరణము. దాని అంతం ఫైనల్ ఏంటి? నిత్య నరకం. ఆ మరణం అంటేనే నిత్య నరకం. 2వ మరణం అది అగ్ని గంధకములతో మండు గుండము. అది 2వ
మరణం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము అంటే ఏంటి? నిత్య జీవము, కృపావరము, దేవుని కృపావరము, నిత్య జీవం. దాని అంతం ఏంటి? నిత్య జీవం, నిత్యత్వం, దేవునితో ఉండేటువంటి భాగ్యం. సరే, హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయడు. ఇది అర్థం చేసుకోండి. ఎవరు ఎదుటి పాపం చేయడు అంటే దేవుడు లేని చోటేది ఉంటాడు. మన ఊరు కాకుండా పక్క ఊరికి తీసుకెళ్ళిపోతే, అడవిలోకి తీసుకెళ్ళిపోతే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి అంతే కదా, తీసుకెళ్ళిపోవచ్చు. లేపుకెళ్ళిపోయారు అంటారు కదా. ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి? తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు. 25 ఏళ్ళు, 18 ఏళ్ళు. ఇప్పుడు ఇంకా స్పీడ్ అయిపోయారు. ఇప్పుడు 15 ఏళ్ళకి 16 ఏళ్ళకే లేచిపోతున్నారు. చిచి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు పాపం చేస్తున్నారు? చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళే పిల్లలు, బాప్తిసం పొందిన పిల్లలు కూడా ఎందుకు ప్రేమలో పడుతున్నారు? ప్రేమ అన్నాను, మోహంలో పడుతున్నారు. ఎందుకు మోహంలో పడుతున్నారు? ఇంకా సిగ్గుకరమైన విషయం అంటే పాస్టర్ల పిల్లలు కూడా, సేవకుల యొక్క కుమారులు కుమార్తెలు కూడా లవ్ పేరుతో మోసపోతున్నారు, మోహంలో పడి. పాస్టర్ల పిల్లలు కూడా వివాహాన్ని హీనపరుస్తున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. దానికి పెద్దలు అనుమతిస్తున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే రెండో పెళ్ళికి కూడా వెళ్ళే చేస్తున్నారు. ఇదంతా దేవునికి అవమానకరమైంది, ఆయాసకరమైంది, దైవ నియమానికి విరుద్ధమైనది. ఇది పాపం. ఈ పాపం వల్ల సమాజం మొత్తం నాశనం అయిపోద్ది. గమనించండి, ఒక పెళ్ళి సమాజానికి ఏమి నేర్పించదో, కానీ ఒక విడాకులు ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తుంది. అవునా కదా చెప్పండి? ఒక సెలబ్రిటీ, ఒక సేవకుడు రెండో పెళ్లి చేసుకున్నాడంటే ఆ సేవకుడి గురించి తెలిసిన ప్రతి వాడు కూడా రెండో పెళ్లి చేసుకోవడం ఆలోచనలోకి వెళ్తాడు. ఆ ఆలోచనే పాపం. బైబిల్ చెప్తుంది అసలు భార్యని విడిచిపెట్టాలి అనే ఆలోచన వ్యభిచారం చేయడానికి వస్తుందంట. భార్య వ్యభిచారం చేసింది కాబట్టి వదిలేయడం కాదు, వ్యభిచారం చేయడానికి వదిలేస్తున్నాడు భార్యని. అది ఇందాక చెప్పాను కదా, భార్య తప్పు చేసినా కూడా విడిచిపెట్టేటువంటి సంబంధం కాదు వివాహ సంబంధం అంటే. అది రైట్ అయితే యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టారు. ఇప్పుడు మనం తప్పు చేస్తే మనల్ని వదిలేయలేవద్దా? వదిలేయలేద్దా? ఆయన ఏమంటున్నాడు? నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్తున్నాడు. వదిలేస్తాడా? తప్పు చేస్తే వదిలేస్తున్నాడా? వదలలేదు. అందుకనే ఆయన ప్రేమించినప్పుడు ఆయనను ప్రేమించినట్లుగా బైబిల్లో ఉన్న ఏకైక ఆజ్ఞ ఏంటి? ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ఒకరిని ఒకరు ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగువాడు కాదు, నిన్ను వలే నీ పొరుగువాడు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలి. అదే మనం ఇందా చదివాం 3:11 యోహాను మొదటి పత్రిక 3:11 మనం మొదటి నుంచి చదివాము వాక్యపట్నం. అసలు మొదటి నుండి మీరు వినవలసిన వర్తమానం ఏంటి? ఒకరినొకరు ప్రేమించాలి అన్నదే మొదటి నుండి మీరు వినిన వర్తమానం. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అన్న వర్తమానం అదే. ఇప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించాలి అన్నది అదే వర్తమానం. అదే ఏంటి? ఇప్పుడు ఏ వర్తమానంలోనైనా ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమించాలి అనే ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ కలగాలి వర్తమానం ద్వారా. దేవుని ఎడల విశ్వాసము, మనుషుల ఎడల, పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలగాలి. ప్రేమ ఎందుకు కలగాలి తెలుసా? ఈ ప్రపంచంలో ప్రేమ వల్ల మాత్రమే కీడు జరగదు. ప్రేమిస్తే భార్యను మోసం చేయలేడు, ప్రేమిస్తే భర్తను మోసం చేయలేరు, ప్రేమిస్తే తల్లిదండ్రుల్ని మోసం చేయలేరు, బాధ పెట్టలేరు, ప్రేమిస్తే బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుస్తుంది. అన్నిటికీ మూలం, ప్రతి దానికి జవాబు ఏంటంటే ప్రేమే. ఎందుకంటే ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది? కాబట్టి దేవుని మూలముగా కలిగే ప్రేమ మాత్రమే పొరుగువానికి కీడు చేయదు. అలా కాకుండా అవసరాన్ని బట్టి లేక స్వార్థంతో, మరి అవసరాన్ని బట్టి మనిషి కపట ప్రేమను కలిగి ఉంటున్నాడు ఈరోజు. అదేం చేస్తుంది? చివరికి కీడు చేస్తుంది. అంటే ఇప్పుడు మనుషులు దేవుని వలన కలిగిన ప్రేమ కాకుండా మనుషుల సూర్యుని కింద ఉండే అవసరాలను బట్టి కలిగే ప్రేమ వాళ్ళకి ఏం చేస్తుంది? కీడు చేస్తుంది. అది ప్రేమ కాదు.
అసలు దానికి ప్రేమ అనేది పేరెట్టకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడు బైబిల్లో? ప్రేమ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఒకటి నేను మళ్ళీ అడుగుతున్నాను, అసలు దేవుడు కీడు చేస్తాడా? అందరూ చెప్పలేదు. దేవుడు కీడు చేయడు, దేవుడు చాలా మంచివాడు అని ఎరిగిన వాళ్ళు చేయి చూపించండి, కుడి చెయ్యి. ఇప్పుడు చాలామంది ఒక మనస్సాక్షి కలిగి ఉన్నాడు, అంటే మనం తప్పు చేసి దేవుడు కీడు చేస్తాడేమో అని. అవునా? చర్చి మానేస్తే కీడు జరుగుద్దేమో అని చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈరోజు. అలాగని మానేమని చెప్పట్లా, మానేసినా పర్వాలేదని నేను చెప్పట్లా. కీడు అనే భయంతో, అంటే దండనతో కూడిన భయం ఉంటుంది, కానీ ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు అనే భయం ఉంటలే, ఆయన యథార్థవంతుడు అనే భయం ఉంటలే, ఆయన పాపాన్ని ఇష్టపడడు అనే భయం ఉంటలా, ఆయన నీతిని మాత్రమే ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు అనే భయం ఉంటలా. ఏ భయం ఉంది? చచ్చిపోతామేమన్న భయం, కీడు జరుగుద్ది అన్న భయం, దండనతో కూడిన భయం ఉంది. కానీ ఆయన దేవుడు గనక నేను భయపడాలి, ఆయన తండ్రి గనక నేను భయపడాలి, ఆయన నా పోషకుడు కనుక నేను భయపడాలి, ఆయన సమస్తం ఎరిగిన వాడు కనుక ఆయన దగ్గర ఏది దాచలేను కనుక నేను భయపడాలి. అంతేనా? ఆయనకి ఏమైనా దాస్తారా ఆయన ముందర? ఆయన కనబడింది ఏదైనా ఉందా? ఇంకొకటి, అసలు ఆయనకి పక్షపాతం ఉందా లేదా? ఆడపిల్లలు ఆడవాళ్ళు పాపం వీళ్ళు ఎందుకులే అని పక్షపాతం ఉందా? లేదండి, పక్షపాతం లేనివాడు దేవుడు. అందుకనే చాలా చాలా ఈ మానవ జీవితానికి ఏది అవసరమో, ఏమేమి అవసరం, ఆ సంగతులన్నీ చాలా చక్కగా రాశాడు బైబిల్లో, చాలా అద్భుతంగా రాశాడు. ముఖ్యంగా క్రొత్త నిబంధన పత్రికలన్నీ కూడా మీరు చదివి బాగా అర్థం చేసుకుంటే నిరంతర ధ్యానం, దివారాత్రము ధ్యానించబడి ధన్యుడు అన్నాడు కదా. ఆ ధన్యత అర్థం కావాలంటే పత్రికలు బాగా చదివేయండి. తర్వాత యవన బిడ్డలు చెప్పాను కదా, రోజు ఒక సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదవండి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి సామెతల గ్రంథంలో? 31. మరి 28 రోజులు ఉంటాయి ఫిబ్రవరిలో. అప్పుడేం చేయాలి? 28 చదవాలా? 28 రోజుల్లో 31 అధ్యాయాలు చదివేయాలా? మళ్ళీ 1వ తారీఖు వస్తే 1వ అధ్యాయం మొదలు పెట్టాలి, 21 కాదు. అర్థమైంది మీకు? ఇలా మీరు చదవండి. సామెతలు 1వ అధ్యాయంలోనే చెప్పాడు, ఇవి బుద్ధి లేని వారికి బుద్ధిని, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని, వివేకం లేని వారికి వివేకాన్ని కలిగిస్తాయన్నాడు. అంటే ఒక యవనస్తుడు తన జీవితాన్ని తెలుసుకోవాలంటే ఈ యొక్క సామెతలు చాలా ఉపయోగపడతాయి. మీకు ఏది ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా సామెతల గ్రంథం చదవండి. చదువుతున్నప్పుడు ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటాడు. అవి మిమ్మల్ని తప్పు చేయకుండా కాపాడతాయి. సూర్యుని కింద జరిగేవన్నిటి వల్ల వచ్చేది ఏంటి? అన్ని ప్రయత్నాలు వ్యర్థము అని చెబుతూ చివరికి ఒక మాట చెప్తాడు సొలొమోను. ఫైనల్గా ఏం చెప్పాడు? మానవ కోటికి ఇదియే విధి అన్నాడు. ఏంటి ఆ విధి? అది చదువుదాం. ప్రసంగి 12 చివరి వాక్యం 13-14. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుతుండవలెను. మానవ కోటికి ఇదియే విధి అన్నాడు. మానవ కోటికి ఏంటి విధి? ఏంటి? ఆయన కట్టడలను అనుసరించి నడవటం, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం. అంటే కట్టడలు అంటే ఆయన ఆజ్ఞను పాటించటం. మానవుడి విధి ఇది ఒక్కటే. ఆ ఒక్కటే ఏంటంటే ప్రేమించటం అంతే. ఎవరో అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించడం కాదు, ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమించి నీ కోసం నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు నన్ను కాకుండా ఎవడన్నా ప్రేమిస్తే నిన్ను చంపేస్తాను, లేదా నేను చచ్చిపోతాను, ఇది కాదు ప్రేమ అంటే. అసలు ప్రేమ అంటే పొరుగువానికి కీడు చేసేది ప్రేమ కాదు, అది మోహం, అది పాపం. కాబట్టి సమాజంలో ప్రేమ పేరుతో కీడు జరుగుతుంది, అది ప్రేమ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఫలితార్థం ఏంటి ఫైనల్గా అంటే మానవ కోటి మొత్తానికి కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి. ఇది అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక టోటల్గా ఇక్కడ ఈ మొదటి పత్రికలోని అసలు వర్తమానం ఏంటి అనేది చూస్తే, వర్తమానం 3 ప్రశ్నలు అని చెప్పాను కదా, అది అడిగేసి ఇప్పుడు చెప్తాను. ఒకటి, దేవుడి గురించి మీరు ఒక లైన్లో ఏం చెప్తారు? తర్వాత మీ గురించి మీరు ఒక లైన్లో ఏం చెప్తారు? 3వ ప్రశ్న ఏంటంటే అసలు మీకు ఏం కావాలి? అంటే ఏది ఉంటే మీరు సంతోషంగా జీవిస్తారు,
మీరు సంతోషంగా జీవించటానికి, మీరు మంచిగా జీవించటానికి, మీరు పరిశుద్ధంగా జీవించడానికి మీకేం కావాలి? అంటే ఒక మంచి జీవితం జీవించడానికి మీకేం కావాలి? ఒక లైన్లో ఏం చెప్పగలరా? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకే లైన్లో చెప్పాలి. దేవుడి గురించి ఒక లైన్లో, రెండవది మీ గురించి మీరు ఏం చెప్తారు ఒక లైన్లో. దేవుడి గురించి అంటే నేను హింట్ ఇస్తే ఏదో వరుసగా చెప్పుకుంటూ పోతారు, చాలా చెప్పొచ్చు. కానీ మీ గురించి మీరు ఏం చెప్తారు అని అంటే మనసు ఎన్ని పరిపరి విధాలుగా కలవరంలోకి వెళ్ళిపోతుందో తెలుసా? ఏం చెప్తారు? ఆలోచించుకోండి. మీరు ఏం చెప్తారు? మీతో మీరు చెప్పుకోండి, మీతో మీరే మాట్లాడుకోండి. మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు? నెక్స్ట్ మూడోది ఏంటి? ఎవరన్నా చెప్పండి. మూడో ప్రశ్న, మీకేం కావాలి? దేవుడి నుంచి కానీ మనుషుల నుంచి కానీ ఈ లోకంలోంచి ఈ ప్రకృతిలోంచి మీకేం కావాలి? మీరు సంతోషంగా జీవించడానికి ఏం కావాలి? మీరు మంచిగా జీవించడానికి ఏం కావాలి? మీ తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి మీకేం కావాలి? మీ భర్త మీ భార్యతో సంతోషించడానికి, మీ పిల్లలతో మీ కుటుంబంతో సంతోషించడానికి, సంఘంలో సత్కార్యాలు చేయడానికి, బయట సంఘానికి వెలుపట సత్క్రియలు చేయడానికి, మనుషులకు మేలు చేయడానికి మీకేం కావాలి? ఈ 3 ప్రశ్నలకి జవాబు తెలుసుకోండి. ఇదే మీ జీవిత లక్ష్యం, ఇదే మీ జీవిత ధ్యేయం కావాలి. డబ్బు సంపాదించేటువంటి జ్ఞానం కాదు మనకు కావాల్సింది. ఈ 3 ప్రశ్నలకి జవాబు కనుక్కోకుండా నిద్రపోయే వాళ్ళని వాడు దేవుణ్ణి ఎరగరు అని చెప్పొచ్చు. వాళ్ళు సోమరపోతులు అని కూడా వాళ్ళకి ఓ బోర్డు వేయచ్చు. అలాంటి వాళ్ళకి బుద్ధి లేదు అని చెప్పొచ్చు. ఇంకేమైనా అనొచ్చు. ఇంకా బైబిల్ పరిభాషలో అంటాడు దౌర్భాగ్యులు అనొచ్చు. దేవుని గురించి కంటే భాగ్యవంతమైంది ఆస్తి ఐశ్వర్యం ఇంకేది లేదు. క్రీస్తును సంపాదించడం కంటే గొప్ప విషయం ఈ లోకంలో ఒక మనిషి జన్మకు లేదు. అంతేనా కదా? అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి ఉత్తుదే, అబద్ధాలు చెప్పకండి. మీ హృదయంలో మీ ప్రభు ఎవరు? మీ రాజు ఎవరు? మీరు ఎవరి మాట వింటారు? ఎవరి మాట చొప్పున మీరు మాట్లాడతారు? ఎవరిని ఎదుటి మీరు జీవిస్తారు? చెప్పండి. అంటారు, కానీ అది ఇప్పుడు ఇక్కడ అంటారు. నేను అడిగితే నా ముందు చెప్తారు, నేను మీ ముందు చెప్తాను. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? అక్కడ వేషం, అక్కడ మోసం, మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. ఇతరులను మోసపుచ్చాలనుకోండి, చివరికి ఎవరు మోసపోతున్నారు? సామెతలు మొదట్లో అంటాడు, తనను తాను పట్టుకోవడానికి పొంచి ఉన్నాడంట మనిషి. అంటే ఒకరిని దోచేసి మనం సుఖపడదాం, మనం సంతోషిద్దాం అనుకుంటున్నప్పుడంట వాడు పట్టుకుంటాకి పొంచి ఉన్నాడంట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఎవరిని పట్టుకుంటానికి దాక్కుంటున్నారు? ఎవరినో పట్టుకోవడానికి దాక్కున్నాడంట. ఎందుకు దాక్కున్నాడు అంటే తమ్మును తామే పట్టుకున్నట్టుకై దాగిందురు. తర్వాత 19వ వచనం, ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును అన్నాడు. గమనించండి, ఆశాపాతకులు అంటే ఎవరు? మనకు అర్థం కాదు, మనం ఎవరిని అడగం. అందుకే ఏ బోధకుడు ఏం చెప్తే గొర్రెలు మందలాగా వినేటివే. ఏంటి చెప్పండి ఎవరన్నా? 19వ వచనం కదా, అక్రమ లాభము సంపాదించే వాళ్లకు పట్టే గతి అదే. అలాంటి లాభం దొరికిన వాడికి ప్రాణం అదే తీసేస్తుంది. అర్థమైందా ట్రాన్స్లేషన్ ఇది? అంటే అక్రమ లాభం అంటే దురాశ. ఈరోజు ఎలా ఉన్నారు? చైన్లు తెంపేయడం, దొంగతనాలు, సైబర్ నేరగాళ్ళు, సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది? అకౌంట్లో డబ్బులు ఆన్లైన్లో ఎత్తేస్తున్నారు, అవునా? ఈ చివరికి వీళ్ళు ఆశాపాతకులు అంటే అక్రమ లాభం సంపాదించే వాళ్లకు పట్టే గతి అదే అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళని వాళ్ళే పట్టుకుంటారు, లాస్ట్కి దొరికిపోతారు వాళ్ళు. అంటే అమూల్యం, ఎంతో విలువైనటువంటి జీవితాన్ని అర్పించాల్సి వస్తుంది. అలాంటి లాభం దొరికిన వాడి ప్రాణం అంటే ఫైనల్గా వాడి లాభం అని ఏం చేస్తుంది చెప్తున్నాడు అనమాట. పైన చెప్తాడు, ఒరే మనం వెళ్ళి ఇలాగ దోచుకుందాం, మన ఇద్దరికి ఒకటే సంచి ఉంటుంది, మనం వాడిని పట్టుకుంటాకి పొంచి ఉందాం రా అని చెప్పి తీసుకెళ్తాడంట. వెళ్ళొద్దు అలాంటి వాటికి, ఎవరితోటి వెళ్ళొద్దు. అందుకే చెప్తున్నా, చర్చికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే, పాత స్నేహితుల జోలికి వెళ్ళొద్దు, పాత స్నేహితులతో తిరగొద్దు, పాత స్నేహితులందరినీ విడిచిపెట్టేయండి, పాత జీవితం విషయంలో చచ్చిపోండి. క్రీస్తుతో చావని వాడు క్రీస్తుతో జీవించలేడు. క్రీస్తుతో చనిపోవాలి, పాపం విషయంలో చచ్చిపోవాలి, ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోవాలి, మతము అభిప్రాయం, నా అభిప్రాయం, నా ఇష్టం అనే దాని విషయంలో చచ్చిపోవాలి. ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికి, క్రీస్తుతో కూడా తిరిగి లేచి, క్రీస్తుతో బ్రతికి
ఇప్పుడు నా ఇష్టం కాదు, దేవుని చిత్తమే ఫైనల్. ఆయన నా ప్రభు, ఆయనకి ఇష్టమైందే నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేనిది ఏది నాకొద్దు. దేవా నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అన్నీ చాలా కావాలి నాయన, అవన్నీ ఇచ్చాక చెప్తాను ఈ మాట, నాకేది అక్కర్లేదు అనే మాట. పౌలు అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు లాభం అని చెప్పగలగాలి. అలా అనండి, అలా అనుభవించండి. అన్నీ మీ పాదాల దగ్గరికే వస్తాయి, అన్నీ మీ చెంతగా వస్తాయి. మీకు ఏ లోటు ఉండదు. అప్పు అడుక్కునే వాళ్ళుగా కాదు, అప్పిచ్చువారుగానే ఉంటారు. కలవరపడేవారు కాదు, కలవరపడేవారిని ఆదరించేవారుగా ఉంటారు. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. చెప్తున్నాడు 15వ వాక్యములు, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారు త్రోవల యందు నడువకుండా నీ పాదము వెనకకు తీసుకునుము. కీడు చేటుకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేటుకై వారు త్వరపడుచుందురు. పక్షి చూడకుండా వలవేటి వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచి ఉందురు, తమ్మును తామే పట్టుకున్నట్టుకై దాగి ఉందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది దురాశ, చివరికి ప్రాణం తీసేద్ది. ఈరోజు కష్టపడకుండా బ్రతకాలనుకుంటున్నారు. నో, మీరు కష్టపడకుండా బ్రతకాలని ఎప్పుడు అనుకోవద్దు. మ్యాక్సిమం శారీరక శ్రమ చేయండి, ఆరోగ్యము అలాగే ఐశ్వర్యం రెండు మీకు దక్కుతాయి. కష్టపడండి, పని చేయండి, పని చేసుకుని ఆహారం సంపాదించుకోండి. అయితే కొత్త నిబంధనలో అసలు పాపం చేయకుండా ఉండడానికి అనే విషయం చూస్తే మనిషి ఎప్పుడు పాపం చెయ్యడు, అంతే. సింపుల్గా ఈ జవాబు కనుక్కొని ముగిద్దాం. ఇది మీకు అర్థం కావాలి కంప్లీట్గా. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అయితే యోహాను రాసిన మొదటి పత్రిక లేక 3 పత్రికలు కూడా మీరు ఒక 20 సార్లు, మినిమం 20 సార్లు చదివితే మీకు అర్థమైపోద్ది. లేదా ఇప్పుడు నేను హింట్ ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు చదవండి. మొదటి అధ్యాయంలోని వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, అది దేవుడి గురించి. నేను దేవుడి గురించి ఒక మాట చెప్పమన్నాను కదా, దేవుడు ఏమై అన్నాడు, వెలుగై ఉన్నాడు, అది వర్తమానం. తర్వాత రెండవ అధ్యాయము దేవుడి గురించి అడిగితే 2వ వచనం, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, అంటే సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఈ వర్తమానం దేని కొరకు అంటే మొదటి వచనం అసలు ఈ వర్తమానం దేనికి? దేవుడు వెలుగై ఉన్నాడనే వర్తమానం దేనికి? దేవుడే మన పాపములకు శాంతికరమైనడనే వర్తమానం దేనికంటే పాపము చేయకుండుటకు. ఎందుకండి? పాపం చేయాలన్నా చేసినా పర్లేదనా, చేయకుండా ఉండటానికి. ఇక 3వ అధ్యాయంలోని వర్తమానం అదే 11వ వచనం, మనము ఒకడినొకడు ప్రేమింపవలెనన్నది. అంటే ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వర్తమానం ఏంటి? ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. ఎవరికి కీడు చేయరు. కానీ ఒకరిని ద్వేషిస్తున్నామంటే వాళ్ళు కీడు చేస్తారు. కానీ ఎవరిని ద్వేషించకూడదు. దేవుడు లోకాన్ని అంతటినీ ప్రేమించాడా? కొందరిని ప్రేమించాడా? ఇది చూపిన తర్వాత ఇక 4వ అధ్యాయంలోని వర్తమానం ఏంటంటే 16వ వచనం, దేవుని యందు నిలిచి ఉన్నాడు. 20వ వచనం కూడా చదువుదాం. ప్రేమింపలేడు అంటే కింద ఎట్లు ప్రేమింపగలడు అన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయము వర్తమానం ఏంటంటే 8వ వాక్యం కూడా చదవండి. అసలు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇక్కడ నిలబడితే ఏ ఒక్కడు పనిచేయడు. ఈ వాక్యం దగ్గర నిలబడితే ఏ పాస్టర్ అయినా, ఎంత జ్ఞాని అయినా సరే, బైబిల్లో 66 పుస్తకాలు నేను పండితుడిని అయిపోనని చెప్పినా కూడా ఈ వాక్యం దగ్గర నిలబెడితే ఎవడు పనిచేయడు, ఎవడు నిలబడ్డావు. ఒకటే, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాడు అంటే ప్రేమ కలిగిన వాడు. ప్రేమించేవాడు మాత్రమే సత్యం చెప్తాడు. యేసుప్రభు కూడా ఎపిసి పత్రికలో ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో ఎదుగుదామంటాడు. అన్ని విషయాల్లో ఎదగాలంటే ప్రేమించి చెప్పాలి. ఇంకా పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. కాబట్టి నేను ఈ సువార్త ప్రకటిస్తున్నాను. అంటే సువార్త ప్రకటించేది క్రీస్తు ప్రేమను బట్టి, కానీ ప్రకటించకపోతే నరకానికి వెళ్ళిపోతామనేటువంటి భయంతో కాదు. అలా భయంతో ప్రకటించేది సువార్త కాదు. గమనిస్తున్నారా? కనుక ఇప్పుడు ఎన్ని తెలిసినా, ఎంత ఇది పోటుగాడైనా కూడా ప్రేమ లేకపోతే
వాడు అసలు దేవుణ్ణే ఎరగడు. అంతే. దేవుణ్ణి ఎరగని వాడు ఇప్పుడు దేవుడి గురించి బోధ చేస్తున్నాడు. ప్రొఫెసరు, బైబిల్ పండితుడు, మర్మమంతయు జ్ఞానమంతయు మర్మములన్నీ ఎరిగిన వాడనైనను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు, వేస్ట్ ఫెలో అన్నాడు పౌలు. అంటే ఇప్పుడు ఇలాంటి పనికిరాని వేస్ట్ ఫెలోస్, నేను అంటలేదు, వాక్యం చెప్తున్న ఆ వేస్ట్ ఫెలోస్ కోట్ల కొలదిగా ఉన్నారు, లక్షల కొలదిగా ఉన్నారు. ఇప్పుడు ప్రేమ లేని వ్యర్థులు, ప్రేమ లేని వాడు వ్యర్థుడు అన్నాడు. అసలు దేవుణ్ణే ఎరగడు. ఇంకో మాట చెప్తున్నా, అంటే ఎవరు వాళ్ళు అంటే ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని మూలంగా పుట్టినవారు. జయించే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని మూలంగా పుట్టినవారు. ఈ లోకాన్ని ఎవరు జయిస్తారు? యోహాను మొదటి పత్రిక 5:4. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ. దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? ఒక వాళ్ళు ఆన్సర్ చెప్పండి ఎవరైనా. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అంటే ఎవరు? దేవుని మూలంగా పుట్టడం అంటే 3వ అధ్యాయం 9. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలోనూ ఆయన బీజం నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి. ఈ మాట నమ్ముతున్నారు మీరు? ఎంతమంది నమ్ముతున్నారు? ఓ చేయి చూపించండి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏముంటుంది? దేవుని బీజం అంటే దేవుని విత్తనం ఉంటుంది. ఓకేనా? లేదా ఇంకో మాట, దేవుని ఆత్మ ఉంటాడు. బైబిల్ పరిభాషలో మీకు ఆత్మ సంబంధంగా చెప్పాలంటే దేవుని మూలంగా పుట్టిన వారిలో దేవుని ఆత్మ ఉంటాడు, లేదా దేవుని వాక్యము, దేవుని బీజం ఉంటుంది. ఈ బీజం ఉన్నవాడు ఏమని చెప్తున్నాడు? వాడు పాపము చేయడు. ఫస్ట్ది బీజం నిలుచును గనక వాడు చేయజాలు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి పాపం చేయజాలడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి నిజంగా దేవుని మూలంగా పుడితే పాపం చేస్తాడు, చేయజాలడు అన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవులు అందరూ యేసు ప్రభుని విశ్వాసం ఉంచి చర్చిలోకి వచ్చి బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ దేవుని మూలంగా పుట్టినోళ్ళేనా? రైట్. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. దేవుని బీజం అన్నాడు కదా, ఆ బీజం నిలుస్తుంది కాబట్టి పాపం చేయడు అన్నాడు. ఎవడు పాపం చేయడు? దేవుని బీజం ఉన్నవాడు. దేవుని బీజం ఏంటి? వాక్యం. ఇప్పుడు వాక్యం వల్ల జన్మించిన వాడే వాళ్ళు ఏముంటుంది? ఆ బీజం ఉంటుంది, హృదయంలో ఉండాలి. నేను నీ పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అంటే వాక్యము అంటే ఏంటి? ఇప్పుడు దేవుని బీజం దేవుని వాక్యమే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఏమై ఉండెను? దేవుడు అయిండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు మన మధ్య నివసించిన ఆయన ఇప్పుడు మనలో నివసిస్తున్నాడా? మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, మీకు దేవుడనై ఉంటాను, మీరు కుమారులు కుమార్తెలై ఉంటారని చెప్పేది ఎవరు? సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. చెప్పేది ఎవరు? సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. ఆ మాట చదవండి. 10వ వచనం. అసలు దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు తేటబడును. దేని బట్టి తెలుస్తుంది? దేవుని బీజం ఉంది, దేవుని బీజం లేదు. పాపం చేసేవాడు ఎవడు? 8వ వాక్యం. అపవాది మొదటి నుండి అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇప్పుడు 9వ వచనం చదివాం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు పుట్టిన వాణిలు ప్రతి వాణిలో అన్నాడు. అసలు నిజంగా ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో ఆ ప్రతి వానిలో ఏముంటుంది? దేవుని బీజం ఉంటుంది. ఆ దేవుని బీజం ఉన్నవాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపము జాలన్నాడు. పాపం చేసేవాడు ఎవడు? అపవాది సంబంధి. పాపం చేసేవాడు ఎవడు? సరే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, పాస్టర్ గారు పాపం చేస్తున్నాడు, ఎవరు సంబంధి? పాస్టర్ గారు కదా. అయ్యో పాస్టర్ గారు దేవుడి సేవకుడు, ఏమని అడిగితే శాపం వచ్చేది మనకే. అంటే ఇప్పుడు పైనుంచి అగ్గిని కురిసేసి మనం ఏమైపోతాం? బూడిదైపోతాం. అంతప్పుడు ఎవరు లేరు. అసలు వాళ్ళు దేవుణ్ణి ఎరగరు. మీరు గమనించాలి. వాళ్ళు నీతి విరోధులు, వెలుగు దూతలు, వెలుగు దీతం వేసుకున్న సాతాను పరిచారకులు. అసలు వాళ్ళకి సత్యము తెలియదు, వాళ్ళకి అసలు దేవుని ప్రేమే తెలియదు. వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ప్రేమ అనేది వారిలో ఉంటే అసలు వాళ్ళు
బలహీనలు దోచుకుని ఆస్తులు సంపాదించుకుని సుఖభోగముల యందు సుఖిస్తున్నారు ఈరోజు. అసలు ఎవరికి చిన్న సహాయం కూడా చేయరు. అప్పుడప్పుడు ఎంగిలి మెతుకులు విసిరినట్టు చిన్న చిన్న సహాయాలు చేసి మళ్ళీ అది కూడా పబ్లిసిటీ చేసి మళ్ళీ జనం దగ్గర లాక్కుంటారు. 1,00,000 ఖర్చు పెడితే 1,00,00,000 రూపాయలు సంపాదించుకుంటారు. ఇది ప్రేమ అంటారా? ఈ మధ్యన బుడ్డగాడు చెప్తున్నాడు 2027లో వచ్చేస్తున్నాడు యేసు ప్రభు అంటున్నాడు. 2027లో వచ్చేస్తే మరి స్థలం ఎందుకు కొనుక్కున్నావయ్యా అని ఆ సంఘంలో ఉన్న వాళ్ళు అడగాలి వద్దా? నీకు 2027 అంటే ఇంకా 2 సంవత్సరాలు పూర్తిగా లేదు, ఉందా? 25, 26, 27 ఈ లోపల ఎప్పుడైనా వచ్చేస్తాడు మళ్ళీ అంటాడు. 2027 డేట్ కూడా చెప్పేస్తాడంట. ఆ లోపల వచ్చేస్తాడంట. డేట్ చెప్పడమే తప్పు. డేట్ చెప్పడం తప్ప రైటా? తప్పు. ఎవరికి తెలియదు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? వచ్చేస్తాడు ఖచ్చితంగా. మళ్ళీ ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని అంటారేమో. ఈ లోపలనే ఎప్పుడైనా రావచ్చు, ఈ క్షణంలోనే రావచ్చు. మరి ఈ క్షణంలో రావచ్చు అన్నప్పుడు నువ్వు ఎందుకు కొనుక్కున్నావు స్థలం? చెప్పండి. ప్రభు వచ్చేస్తాడు, సంఘం ఎత్తబడిపోద్ది. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏమొస్తుంది? 1000 ఏండ్ల పాలన వస్తుంది. 1000 ఏండ్ల పాలనలో మళ్ళీ ఇప్పుడు స్థలాలు ఏమైనా ఉపయోగించుకుంటావు? కొనుక్కున్న స్థలాలు 1000 ఏండ్ల పాలనలో ఇదిగో మాలాంటి సేవకులకు ఏమిస్తాడు? పట్టణాలు ఇస్తాడు. నాకు హైదరాబాద్ సిటీ ఇచ్చేస్తాడు, ఇదిగో నీకు యానం ఇచ్చేస్తాడు, నీకు రాజమండ్రి ఇచ్చేస్తాడు అని చెబుతున్నాడు. మరి రాజమండ్రి హైదరాబాదు వచ్చేస్తున్నప్పుడు సిటీ ఒక పట్టణాలనే మనకి స్వాస్థ్యంగా ఇచ్చేస్తుంటే 1000 ఏండ్ల పాలనలో పరిపాలించుకో అని ఇచ్చేస్తాడంట. ఇచ్చేస్తున్నప్పుడు మనకి ఇంకా స్థలాలతో పని ఏముంది? మళ్ళీ ఆ స్థలం కొనడానికి దేవుడు సొమ్ము ఖర్చు పెట్టవలసిన పని ఏముంది? ఆ స్థలాలు కొనడానికి ప్రజల దగ్గర సంఘాల దగ్గర దోచుకోవాల్సిన పని ఏముంది? నిజం మాట్లాడితే జీర్ణించుకోవడానికి ఎవరికి దమ్ము లేదు, జీర్ణం అవదాడికి. ఆలోచించేయండి. డేటు చెప్పడం తప్పు. ఇది నేను చెప్పానా? బైబిల్ చెప్తుందా? యేసు ప్రభు చెప్పాడా? అపోస్తులు ఎవరైనా చెప్పారా? చెబితే ఏమని చెప్పాడు? మేము కానీ ఇంకెవరు కానీ పరలోకం నుండి దూతలు కానీ వచ్చి చెప్తే నమ్మమన్నాడా? నమ్మొద్దన్నాడా? చెప్పండి. నమ్మొద్దు అన్నాడు. వాడే అబద్ధికుడు. అయినా సరే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేయాలా సంఘం? నువ్వు ఇలా చెప్పడం తప్పు. నీకు రాత్రి కలొస్తే పగలు చెప్తావా? ఏ రీతిగా నువ్వు చెప్పగలవు? అంటే ఇప్పుడు అది జరగాలంటే 2027 వరకు ఎదురు చూడాలి. 2027 లోపల వీడు మొత్తం ఇదిగో సేవ చేసేద్దాం, మీ ఆస్తులు అమ్మేసి తీసుకొచ్చేయండి, ఉద్యోగాలు మానేయండి, సేవ చేసేద్దాం, మీటింగులు పెట్టేయండి, మీ ఆస్తులు అమ్మేసి. అర్థమైందా? అర్థం కాలేదా? ప్రభు వచ్చేస్తాడు. మీరు అమ్మేస్తే మీకు అనేక పట్టణాల మీద మీకు అధికారం ఇస్తాడు. కాబట్టి మీ ఆస్తులు అమ్మేసి ఏం చేయాలి? ఇప్పుడు సువార్త సేవ చేసేయండి. ప్రభు వస్తున్నాడు. ఇదిగో 2027లోనే వచ్చేస్తున్నాడు. మోసపు కోరిక ఏమన్నాడు? ఇచ్చకపు మాటలు అన్నాడు కదా పౌలు. దొరికిపోయాడా? దొరకలేదా? అయినా ఇంకా జనము నమ్ముతూ ఒక అబ్బాయి అంటాడు, ఆ సంఘంలో అబ్బాయి, అన్న యేసు ప్రభు 2వ రాకడ కోసం చెప్తాం తప్ప అన్నాడు. 2వ రాకడ కోసం చెప్పడం తప్ప? చెప్పండి. తప్పు కాదు. 2వ రాకడ కోసం చెప్పాడా లేకపోతే డేట్ చెప్పాడా? సంఘము డేట్ని పలానా సంవత్సరంలో ఎత్తబడిపోద్ది. ఇప్పుడు సంవత్సరం చెప్పాను, త్వరలో నెల చెప్పేస్తాను, తర్వాత డేట్ చెప్పేస్తాను, తర్వాత టైం కూడా చెప్పేస్తాను అంటాడు. టైం కూడా చెప్తాడంట. ఈ లోపల ఏం చేయాలి? మీరు సిద్ధపడిపోండి, రెడీ అయిపోండి అంటాడు. ఎవరికన్నా తెలుస్తుందా? ఎవరికన్నా? సూర్యుని కింద జరిగేది ఎవరికి తెలీదు. రేపేమో సంభవించును, యేసు ప్రభు ఎవడొస్తాడు ఎవడికి తెలియదు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా నాకు జరగబో సంగతులను దేవుడు బయలుపరిచాడని చెప్తాడు. ఈడే బ్రహ్మపరిచే ఆత్మ అంటే. అర్థమైంది మీకు? ఎవరిని అడ్డం పెడతాడు? పరిశుద్ధాత్మని అడ్డం పెట్టి ఆత్మ ఈడు ఒక్కడికే బయలుపరుస్తాడా? నిజమైతే ఇంకా అతడు తప్ప ఈ దేశంలో మంచి సేవకులు ఎవరు లేరా? ఒక 4-5కి బయలుపరచవచ్చు కదా. అదే విషయాన్ని 2027లో నేను వచ్చేస్తున్నాను, సర్దుకోండి అందరూ అని చెప్పొచ్చు కదా. ఆయన ఒక్కడితోటి ఎందుకు చెప్పాడు? చెప్పండి. రైటా రాంగా? రాంగ్. పిచ్చివాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు. నేను సేవకుల్ని నిలదీయమని చెప్తున్నాను. అదే టైంలో సేవకుల్ని క్రీస్తుతో సమానంగా గౌరవించడం కూడా నేర్చుకోండి. ఏ సేవకుడిని నిజంగా సన్మానించాలో అది తెలుసుకోండి. ఫస్ట్ పాపం చేయవాడెవడు
అపవాది సంబంధి. పాపం చేయువాడు దేవుణ్ణి ఎరగడు. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల వాడిలో తండ్రి ప్రేమ ఉండదు అని చెప్పాడు 2వ అధ్యాయంలో. అసలు తండ్రి ప్రేమే లేనివాడు ఇక ఆడు సత్యం ఎలా చెప్తాడు చెప్పండి? సత్యం చెప్పాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు యేసు ప్రభు, అవునా? మరి ప్రేమ లేకుండా సత్యం ఎలా చెప్తాడు? గుర్తుంచుకోండి, ఈ అధ్యాయులే మీకు ఉదాహరణ. దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. 5:4 లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే దీని అర్థం ఏంటంటే విశ్వాసం ద్వారా కలిగే ప్రేమే నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ. 1 తిమోతి 1:5 ప్రకారంగా ఉపదేశ సారము నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ. అది ఆ విశ్వాసము లోకాన్ని జయిస్తుంది. ఆ లోకాన్ని జయించిన విజయము విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా కలిగే ప్రేమే నిష్కపటమైన సహోదర ప్రేమ. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో నిష్కపటమైన సహోదర ప్రేమ అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు క్షయ బీజం నుండి కాదు, దేవుని బీజం, జీవము గలది, శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యమూలంగా జన్మించిన వాడు. ఒకడు వాక్యమూలంగా జన్మిస్తే వాడు పాపం చేయడు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యమూలంగా జన్మించిన వాడు ఎలా జీవిస్తాడు? వాక్యం ద్వారానే జీవిస్తాడు. వాక్యం వల్లనే జీవిస్తాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? రొట్టె వల్ల కాదు అది. ఇప్పుడు పాపం ఎవడు చేయడు చెప్పండి? దేవుని వాక్యం వల్ల జన్మించిన వాడు. అంటే దేవుని వాక్యం అంటే దేవుని బీజం. దేవుని బీజం ఎవరిలో ఉంటుందో, ఎవరిలో నిలుస్తుందో, ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వాళ్ళు ఏం చేయరు? పాపం చేయరు. వాళ్ళు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి పాపము చేయ జాలరు అన్నాడు. ఇక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాను గనక దుష్టుడు వానిని ముట్టడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అసలు దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడు కూడా చేయడని ఎరుగుదమన్నాడు. ఎరగాలి. సంగమా, ఈరోజు సంఘం ఎరగవలసిన సత్యం ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయ జాలడు, పాపము చేయడని ఎరగాలి. ఎరగట్లేదు కాబట్టి పాపం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన జీవము గల దేవుని సంఘంలోనే పాపం చేస్తున్నారంటే వాళ్ళు అపవాద సంబంధాలు కాదా? వాళ్ళు దేవుని ఎరిగిన వారు అంటారా? వాళ్ళు దేవుని వాక్యం మూలంగా పుట్టారంటారా? దేవుని బీజం వారిలో ఉందంటారా? ఇంకో మాట, 3వ అధ్యాయము 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు, ఇప్పుడు నాకు బైబిల్ అంతా తెలిసిపోయింది కానీ నేను ప్రేమలో లేను, ఎవరిని ప్రేమించట్లేదు, ఒకరిని ద్వేషిస్తున్నాను, ఒకరినే. ఏంటి ఇప్పుడు 2027లో వచ్చేస్తాను నేను చెప్పినాను, నేను ద్వేషించట్లేదు, నేను వాడిని ప్రేమించి చెప్తున్నాను. నేను ఎవరిని ద్వేషించినా నేను మరణమందు నిలిచి ఉన్నట్టే. ఏమైనా అర్థమైంది మీకు? అర్థం కాలేదా? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకపోవడం అనేది మరణం అని చెప్తున్నాడు. అర్థమైందో అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడు? మరణమందు ఉన్నాడు. పాపం చేసేవాడు ఎవరు? అపవాది సంబంధి. ఇలాగ చదవండి, ఎన్ని విషయాలు వస్తాయో అవన్నీ రాయండి. రాస్తే అసలు మీరు ఏ ఆత్మ దేవుని సంబంధమైందో, ఏ ఆత్మ ఏమన్నా భ్రమపరిచే ఆత్మ తెలుసుకుంటారని కూడా చెప్పాడు. ఇంకెక్కడ ఏమన్నాడంటే 15వ వాక్యం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును అని 16లో ఏం చెప్పాడు? పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదేనా తెలుసుకొనుచున్నాము, మనము కూడా మన సహోదరుల ప్రాణాలు తీయకూడదు. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. అంటే ఏంటి? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు ఏముండదు? నిత్య జీవం ఉండదు. ప్రేమ ఉండదు అంటే నీ మరణంలోనే ఉన్నాడు అంటే నిత్య జీవం ఉండదు. ఇప్పుడు చెప్పండి ఇది చెప్పేయండి, ముగించేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతమంది సేవకుల్లో ఈ ప్రేమ ఉంది? ఎంతమంది విశ్వాసుల్లో ఈ ప్రేమ ఉంది?
ఎంతమంది దేవుని వాక్య బీజం, వాక్యం వల్ల పుట్టారు? ఏమండి, ఎంతమంది వాక్యాన్ని బట్టి ప్రేమిస్తున్నారు? ఎంతమంది సత్యమును బట్టి ప్రేమిస్తున్నారు? సత్యమును బట్టి ప్రేమిస్తే నిజమైన ప్రేమ అన్నాడు. ఆ ప్రేమలో సంతోషం ఉంది. అది చెప్తాడు యోహాను 2వ పత్రిక 3వ పత్రికలో. చూడండి 17వ వాక్యంలో ఇలా అన్నాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేము కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అన్నాడు. ఇప్పుడు చాలామందిలో అసలు ఎవరి మీద కనికరం చూపట్లేదు. వాళ్ళలో ఏమి నిలుస్తుంది? దేవుని ప్రేమ నిలుస్తుందా? ఎలా నిలుస్తుంది? నిలవదు. అంటే ఈ జీవనోపాధి కలిగి ఉండి అన్నాడు, అంతేగాని కోటీశ్వరుడు అన్నాడా? అంటే నేను దగ్గర ఏమీ లేదు, నేనేం చేయగలను సాయం అంటాడు. కాదు, శరీరానికి కావలసినవి ఇవ్వటమే ప్రేమ. ఈ లోకపు జీవనోపాధి మనకు ఉంది, మన సహోదరుడికి ఏమీ లేదు, కనీసం తినడానికి కూడా లేదు. దేవుడు 2 ఇమ్మన్నాడు, అన్న వస్త్రాలు. అవునా? ఇవ్వాలొద్దా? ఇవ్వాలి. ఆడేమో మరి లోకంలో పాపాలు చేసి, తప్పులు చేసి, లేకపోతే బెట్టింగ్లు వేసి, తాగుడు తాగి, తిరిగి అప్పులు చేసేస్తే ఆడ అప్పులన్నీ తీర్చమంటలేదు. ఆడు తిరుగుతాడు, మన మాట ఎండో ఫైనల్గా దిక్కుమాలిన స్థితిలో వచ్చేస్తాడు. అప్పుడు ఆడికి ఏం చేయాలి? ఆడికి భోజనం పెట్టాలి, అడుక్కు తినకుండా భోజనం పెట్టాలి, బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలి. అది ప్రేమ. శరీరానికి కావలసిన వాటిని ఇవ్వకుండా యాకోబు పత్రికలో చెప్తాడు, శుభ్రంగా ఉండు, శుభ్రంగా తిను, ఆరోగ్యంగా ఉండు అని చెప్తాడంట. అదే క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. అంటే ఇప్పుడు విశ్వాసం, ఏ విశ్వాసము కలిగి ఉంది ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో అంటే? సత్క్రియలు లేని విశ్వాసం. క్రియలు అంటే మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, సత్క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ సత్క్రియలు అనే మాట ఆది కాండంలోంచి మనకు కనబడుతుంది. కయ్యను దగ్గర నుంచి చెప్పుకొస్తాడు, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు, లేదా నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిట్లో ఏముంటుంది? పాపం పొంచి ఉంటుంది. నువ్వు అనుమతిస్తే లోపలికి వచ్చేది అంతే. నీ హృదయంలో దూరిపోద్ది, నీ మనసులో దూరిపోద్ది, నీ ఇంట్లో దూరిపోద్ది, నీ భార్యలో దూరిపోద్ది, నీ పిల్లల్లో దూరిపోద్ది, మొత్తం అల్లకల్లోలం చేసేద్ది. గమనించండి, మీ ఇంట్లో నలుగురుంటే ఒక్కళ్ళు అవకాశం ఇస్తే చాలు, వాడి ఇల్లు అల్లకల్లోలం చేసేస్తాడు. మీరు నలుగురు కుటుంబ ప్రార్థన చేసుకొని నలుగురు కలిసి దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు అసలు అన్నాడు, దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎద్దు నుండి పారిపోనన్నాడు. కనుక ఈ జాగ్రత్త ఏముంది, ఏం చేయాలి అని అడిగితే ఏం లేదు. ఆ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. కనుక మన విధేంటి, మన ఊపిరేంటి, మన శ్వాస ఏంటి, మన జీవం ఏంటంటే వాక్యమే. ఇలాగ ఎవరైతే మీకు వాక్యం చెప్తున్నారో వాళ్ళ మాట మీరు నమ్మండి. అందుకనే 4:20 అన్నాడు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి ఏమి చెప్తున్నాడు? చెప్పే మాట దేవుని ప్రేమిస్తున్నానని తన సహోదరుని ద్వేషించిన ఎడలా అది అబద్ధికుడు. తాను చూచే తన సహోదరుని ప్రేమించిన వాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అన్నాడు. ఒక మాట, ప్రేమించాలని ఆజ్ఞ అర్థమైంది. సరే, ఎలా ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి చెప్పండి. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు మీలో ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? 2. మీలో ఎంతమంది మీ ఇంటి వారిని ప్రేమిస్తున్నారు? మీ సోదరులు ప్రేమిస్తున్నారు? సోదరులు లేకపోతే ఇంటివారు, పొరుగువారు, సహోదరులు అనేది పక్కన పెడితే అందరూ ఏం చెప్తారంటే మేము దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్తారు. క్రైస్తవ్యం ఈ రెండింటి మధ్యన ఉంది, గమనించండి. దేవుడిని ప్రేమిస్తున్నారా? ఓ ఎస్, నేను దేవుడిని ప్రేమిస్తాను. దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎవరు నిజంగా దేవుడిని ప్రేమించే వాళ్ళు అనాలి చెప్పండి? దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు సహోదరులను ప్రేమించాలి. సహోదరుని ప్రేమించే వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుడిని ప్రేమిస్తున్నారు. ఇదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యానికి ఒక లైన్లో జవాబు చెప్పమంటే ఇలా చెప్పాలి. దేవుణ్ణి ప్రేమించేవారు అంటే మనుషుల్ని ప్రేమిస్తారు. టోటల్గా మనుషుల్ని ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మనుషులు ప్రేమిస్తే వాడు మోసగాడు, అబద్ధికుడు. మనుషుల్ని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అసలు ప్రేమ ఎలా కలుగుతుంది?
అంటే నా అంతటి నేను పుట్టానా? ఇప్పుడు కొంతమంది దేవుడు లేడు అంటున్నారు. సరే రైట్, దేవుడు లేడు అందాం. నీకు అమ్మ నాన్న లేరా అంటే ఉన్నారంటాడు. లేరా? ఉన్నారు. లేరా? ఉన్నారు. అందుకని దేవుడి గురించి తండ్రి ఆయనే, తల్లి ఆయనే, సహోదరుడు ఆయనే, ఇక ఎన్ని బంధాలు అయితే ఉన్నాయో అన్నీ పరలోకంలో కానీ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలబడుతుంది అన్నాడు. అంటే ఈరోజు మనం కుటుంబస్తులం అయ్యామంటే దానికి కారణం దేవుడు, తండ్రి. అందుకనే ఇప్పుడు దేవుడు లేడు అని లేనులే, అమ్మ నాన్న ఉన్నారు కదా. ఉన్నారు. లేరా? ఉన్నారు. మరి ఏ ప్రేమతో కన్నారు మనల్ని? ఏ ప్రేమతో కన్నారు? ఏ ప్రేమతో పెంచారు? ఏం ఆశించి అమ్మ పాలిచ్చింది? ఏం ఆశించి నాన్న కావలసినవన్నీ కొనిచ్చాడు? కాబట్టి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ తెలియని వాళ్ళు దేవుడు లేడు అంటారు. వాళ్ళు బుద్ధిహీనులు అని చెప్పి బైబిల్ చెప్తాం. దేవుడు ఉన్నాడు అనడానికి మొదటి రుజువు నేను, దేవుడు ఉన్నాడు అనడానికి రెండవ రుజువు నన్ను కన్న నా తల్లిదండ్రులు. కాదంటారా? లేదంటారా? మూడవ రుజువు ఈ ప్రకృతి సాక్షి, ఈ మనుషులు, నాతో ఉన్న ఈ మనుషులు. అందుకనే దేవుడిని అంటే మనుషుల్ని ప్రేమించేవాడే దేవుని ఎరిగినవాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అసలు ఎరగడో అట్టిగా అవకాశం లేదు. ఇంకో చెప్తాను మీకు. నాస్తికులు ఉన్నారు, ఇది దేవుడు లేడేను. వాళ్ళు కూడా తమ భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ దేవుని మూలంగా కలిగే ప్రేమే. వాళ్ళు ఈ ప్రకృతిని ప్రేమిస్తారు, మనుషుల్ని ప్రేమిస్తారు, ఎవరికి కీడు చేయరు. వాళ్ళు కూడా క్రీస్తునే అనుసరిస్తున్నారు. తెలుసా మీకు? అంటే ఈ చర్చికి వెళ్ళే, పాపం చేసే, అబద్ధాలు ఆడే, మోసం చేసే ఈ క్రైస్తవ మతస్థుల కంటే దేవుడు లేడనే నాస్తికులే మరింత మంచివారు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. అర్థమైందా? అర్థం అవ్వలేదా? చర్చికి వెళుతూ కూడా మతాన్ని బట్టి ద్వేషించేవాడు, కులాన్ని బట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటూ కులాన్ని బట్టి ప్రవర్తించేవాడు, చర్చికి వెళ్తూ కూడా దేవుడిని నమ్ముకుని కూడా ఏమండి మనిషిని మనిషిగా ప్రేమించకుండా ద్వేషించేవారు అందరికీ దేవుడు ఎవరో తెలియదు. వీరికంటే నాస్తికులే చాలా బెటరు. ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని ప్రేమించి కీడు చేయట్లేదు, సాధ్యమైనంత వరకు మేలే చేస్తున్నారు. కాబట్టి నాస్తికులు అంటే బుద్ధిహీనులు అనే ఆలోచన మానుకోండి. అది కూడా ఒక మతమే. వాళ్ళు మతంలోనే ఉన్నారు. కాకపోతే ఈ మతస్థులకి, క్రైస్తవ మతస్థులకి, నాస్తిక మతస్థులకి తేడా ఏంటి తెలుసా? వాళ్ళేమో మానవత్వాన్ని బోధిస్తున్నారు, ఈ ఆస్తికులేమో దేవుడి పేరుతో మోసగిస్తున్నారు. వాళ్ళు మోసగించట్లేదు, ఉన్నదే చెప్తున్నారు. వాళ్ళది ప్రకృతివాదం, వీళ్ళది మతవాదం. మరి మందేంటి? దేవుని వాదం, దైవవాదం, లేదా దేవుని ప్రేమవాదం. ఇది అంటే టోటల్గా దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమించేవాడే దేవుని మూలంగా పుట్టాడు. 5:1 నుంచి నేను ముగించాను చూడండి, అర్థమైపోద్ది. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును, ఇక్కడ ఇంకో పుట్టుక, ఇది ఇంకో రకంగా చెప్తున్నాడు. యేసే క్రీస్తు అని చెప్పేవాడు, నమ్మేవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు, పుట్టించిన వాడిని ప్రేమించువాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును. ఇదే సహోదరుని ప్రేమించడం అంటే. ఇప్పుడు నన్ను పుట్టించింది ఎవరు? దేవుడు. మిమ్మల్ని పుట్టించింది ఎవరు? దేవుడు. పుట్టించిన వాడిని ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడిని ప్రేమిస్తాడు. అంటే దేవుని ఎడల విశ్వాసము, పరిశుద్ధుల ఎడల ప్రేమ అన్నాడు. ఇదే భక్తి. ఈ భక్తి చేసేవాళ్ళు ఎవరు కీడు చెయ్యరు. ఇది వాగ్దానం కాబట్టి ఇప్పటి జీవితంలోనూ రాబో జీవితంలోనూ అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది. కాబట్టి చూడండి 2వ వచనం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలన ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ఆజ్ఞ ఏంటి? 3:23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా. అర్థమైందా? ఫైనల్గా ఏం చెప్తున్నాడు? ఒకరినొకరు ప్రేమించాలి. చెప్పండి, మీ తల్లిదండ్రులు ప్రేమిస్తే మీ తల్లిదండ్రుల మాట వినాలొద్దా? వినాలి. మీ బిడ్డలను ప్రేమిస్తే వారి మేలైన దాని యందు మీరు సంతోషపరచాలొద్దా? సంతోషపరచండి.
కాబట్టి ఏమొద్దు, మీరు మంచిగా జీవించాలంటే ప్రేమే దైవం, ప్రేమే మార్గం, ప్రేమే జీవం, ప్రేమే సత్యం, ప్రేమే సర్వం. దేవుని మూలముగా సత్యమును బట్టి, మొదటి పత్రిక, రెండో పత్రిక సత్యమును బట్టి ప్రేమించుట, మూడో పత్రిక సత్యమును బట్టి ప్రవర్తించుట, సత్యమును అనుసరించి జీవించుట. ఈ రెండు విషయాలు రెండో పత్రిక మూడో పత్రికలో చెప్పాడు. మీరు కూడా ధ్యానం చేయండి. ఆ రాయబడిన ఉద్దేశం కూడా అక్కడ చెప్తాడు. ఎందుకు రాస్తున్నాను? అనేకులైన అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు. మీ ఎవడు మిమ్మల్ని మోసపరచుకుంటుటికై ఈ సంగతులు రాస్తున్నానని యోహాను రాశాడు. 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి మోసపరచకుండా ఉండటానికి, మోసపోకుండా ఉండటానికి, మోసం చేయకుండా ఉండటానికి ప్రేమే మార్గం, ప్రేమే సత్యం, ప్రేమే జీవం, ప్రేమే దైవం, ప్రేమే క్రీస్తు. క్రీస్తు ప్రత్యక్షత ప్రేమ ప్రత్యక్షత. అది మానవుల ఎడల దేవునికున్న ప్రేమ. అదే యోహాను 4:16 చెప్తున్నాడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఆ ప్రేమను నమ్ముకుంటే ఖచ్చితంగా మనం ప్రేమిస్తాం. ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? జీవంలో ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నాడు. దేవుని కృప మీ అందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కూడికలో తండ్రి, మీరు ఇచ్చిన సమయంలో ఎంతో శ్రద్ధగా ఓపికతో మీ పిల్లలు విన్నారు. వారి హృదయాల్లో ఈ మాటలు భద్రపరిచి ఫైనల్గా వారి హృదయాల్లో మీరు ప్రేమను కలిగించి, ఆ ప్రేమను బట్టి తల్లిదండ్రులను, సేవకులను, ఆయన సహోదరులను ప్రేమించి మిమ్మల్ని ఎరిగిన వారుగా వాళ్ళు జీవిస్తూ మిమ్మల్ని ఘనపరిచే ప్రియులుగా చేయమని ఆశీర్వదించమని, ఈ యవనస్తుల కూడికను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని. దేవుని మూలంగా పుట్టిన వారే పాపం చేయరు, ఎందుకంటే వారిలో దేవుని బీజం నిలుస్తుంది. ఆ బీజం వారి హృదయాల్లో ఉన్న వాక్యమని, ఆ వాక్యం వారి హృదయాల్లో ఉంది కనుక వారు పాపము చేయజాలరని మీరు నేర్పించారు. నాయన, పాపం చేసేవాడు అపవాది సంబంధని, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడని, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని, అసలు వానిలో నిజజీవమే లేదని అనేక సంగతులు మాకు రుజువులతో ఆయన అనుభవపూర్వకంగా నేర్పించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఫైనల్గా యేసే క్రీస్తు అని నమ్మేవాడు దేవుని మూలంగా పుట్టాడని, దేవుని మూలంగా పుట్టిన వాణిని ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడిని ప్రేమిస్తాడని, ఆయన ఆజ్ఞలు, మీ ఆజ్ఞలు గైకొనటమే ప్రేమ అని, మీ ఆజ్ఞలు భారమైనవి కావని, నాయన లోకమును జయించిన విజయము మా విశ్వాసమేనని మీరు మమ్మల్ని బలపరిచి ఆదరించిన దాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటూ, ఇంకా వారికున్న అనుమానాలు, వారికున్న అపార్థాలు వీటన్నిటిని తొలగించి, నాయన లేఖనాలను, వాక్యాన్ని బాగా పరిశీలించి నేర్చుకొని, యేసుప్రభు నేర్చుకొని, యేసుక్రీస్తు ప్రేమలో వర్ధిల్లుతూ, ప్రేమ యందు క్షమాభివృద్ధి కలగజేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ క్రీస్తు ప్రేమలో జీవించే కృప ఈ వర్తమానం విన్న ప్రియులందరికీ దయచేయమని, మరి సేవకులను, మా ప్రియ బిడ్డలందరినీ, వివాహం కాని యవన బిడ్డలను, అలాగే వివాహమైనటువంటి మా సహోదరులందరినీ కూడా మీరు కృపలో దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లినట్లుగా చేయమని యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.